మాతాచ పార్వతీదేవి పితాద మహేశ్వర జై కార్బెన్. శ్రీశైలం సమీపంలో సర్వేశ్వరం అని ఉందండి. సర్వేశ్వరంలో లింగమయ్య జాతర చాలా వైభవోపేతంగా జరుగుతుంది. అయితే అదే లింగమయ్య జాతర గురించి తెలుసుకుందాం రండి. ఉగాది వెళ్ళిన తర్వాత వచ్చే పౌర్ణమికి ఉంది కదండి, అంటే ఉగాది అయిపోయిన తర్వాత అనగా ఉగాది వెళ్ళిన తర్వాత వచ్చే పౌర్ణమికి 5 రోజుల పాటు శ్రీశైలానికి సమీపంలో సలేశ్వరం ఉంటుందండి. ఆ సలేశ్వరంలో లింగమయ్య జాతర అనేది నిర్వహిస్తారు. అంటే ఉగాది వెళ్ళిన తర్వాత వచ్చే పౌర్ణమికి నుండి 5 రోజుల పాటు భవ్యంగా స్వామివారి యొక్క జాతర అనేది నిర్వహిస్తారు. అంటే ఈ సలేశ్వరం తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో ఉందండి. దట్టమైన అడవిలో లోతైన లోయలో శివయ్య ఇక్కడ సలేశ్వరం లింగమయ్యగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. అయితే అక్కడ ప్రతి ఏటా నిర్వహించే జాతరకు వందల్లో వేలల్లో భక్తులు వస్తుంటారండి. పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు వస్తుంటారు. అడవిదారుల వెంట కేవలం కాలినడకన భక్తులు వస్తుంటారండి. అంటే ఎంతో దూరం నుండి ప్రయాణిస్తూ అడవి మార్గంలో కాలినడకన భక్తులు స్వామివారిని చేరుకుంటారు. అయితే స్వామివారిని కాలినడకన వచ్చే భక్తులు దారిలో వస్తున్నాం లింగమయ్య అని పాడుకుంటూ లింగమయ్య దర్శనానికి వస్తారు. వెళ్ళేటప్పుడు పోతున్నాం లింగమయ్య మీ యొక్క చల్లని చూపు అందరి మీద ఉండాలయ్యా అని అరుస్తూ స్వామికి తమ ఒక ప్రేమను చెప్పుకుంటారు. అయితే సలేశ్వరం లింగమయ్య లోయలో నెలకొని ఉన్నారండి. అయితే సుమారు 2 కిలోమీటర్ల లోయలో స్వామివారు అనేది ఉన్నారు. స్వామివారు దర్శించుకోవాలంటే స్వామివారి భక్తులు సుమారు 2 కిలోమీటర్ల లోతైన లోయలో లింగమయ్య దర్శించుకోవడానికి భక్తులు దిగాల్సి ఉంటుంది. ఈ 2 కిలోమీటర్ల లోతైన లోయలో భక్తులు దిగాల్సి ఉంటుందండి స్వామి దర్శనం కోసం. అయితే ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు పడమటి వైపున ఋషులు అప్పట్లో ఆవాసంగా ఉండే గుహలనేవి మనమే చూడవచ్చు. అలాగే తూర్పు వైపున అడవి మార్గం గోచరిస్తుంది మనకి. లింగమయ్య గుహ లోయ ఉందండి, దానికి తూర్పుగా మనకి అడవి మార్గం అనేది గోచరిస్తుంది. కొండ గుట్టలలో నుంచి పడే జలధారలు ఒక కుండంలో చేరుకుంటుందండి. అంటే కొండ గుట్టల నుంచి వచ్చే జలధారలు ఒక గుండంలోకి చేరుకుంటాయి. ఆ గుండంలో భక్తులు స్నానం చేస్తారండి. అయితే ఆ గుండంలో నీరు అతి చల్లగా ఉంటుందండి. ఏ సమయంలో కూడా అది చాలా చల్లగా ఉంటుంది. అలాగే ఆ నీరు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎందుకంటే అందులో ప్రకృతి వనమూలికలతో కూడిన నీరు అని తెలుస్తుంది. ఆ వనమూలికలలో మనం సేవించడం వల్ల ఆరోగ్యం అనేది ఉంటుంది మనకి. అయితే ఈ యొక్క గుండం ఉందండి. అయితే ఈ గుండానికి తూర్పుగా 2 గుహలు ఉన్నాయండి. అయితే ఈ 2 గుహలు ఉన్నాయి కదండి, ఒకదానిపై ఒకటి ఉన్నట్లుగా మనకు కనబడతాయి. అయితే ఈ గుండానికి తూర్పుగా 2 గుహలు ఉన్నాయండి, ఒకదానిపై ఒకటి. అయితే పై గుహ ఉంది కదండి, ఆ పై గుహనే ముందు చేరుకోవచ్చు. ఆ గుహలోనే మనకి ప్రధానమైన దైవం లింగమయ్య స్వామివారు ఉన్నారు. స్థానిక చెంచులు ఉంటారు కదండి, స్థానిక చెంచులే ఇక్కడ పూజా అధికారులు నిర్వహిస్తున్నారు. కింద గుహల్లో కూడా స్వామివారు ఉన్నారండి, లింగమే ఉంది ఇక్కడ. అయితే ఇక్కడ లింగమయ్య స్వామివారు ఆదివాసుల ఆరాధ్య దైవం, అలాగే ఇలవేల్పు. ఇక్కడ పూజాధికారులు కూడా చెంచులే నిర్వహిస్తున్నారండి. అయితే కింద గుహలకు కూడా స్వామివారే ఉన్నారు. గుడి ముందు మాత్రం మనకి, అంటే గుడి ఉంది కదండి, గుడి ముందుకి మనకి వీరభద్ర స్వామి, గంగమ్మ విగ్రహాలు ఉన్నాయండి. లింగమయ్య గుడిని ఇక్ష్వాకుల కాలం అంటే 3వ శతాబ్దంలో నిర్మిస్తున్నట్టు తెలుస్తుందండి. దిగువ గుహలో విష్ణుకుండెల కాలం నాటి 4వ శతాబ్దం ఉందండి. విష్ణుకుండెలు పరిపాలించినప్పుడు అప్పటి ఆనవాళ్ళు అనేవి మనకి లభిస్తాయి. గంగమ్మ విగ్రహానికి ముందు కనిపించే విసురురాయి ఉందండి, ఒకటి విసురురాయి. ఆ విసురురాయిని గమనిస్తే మనకి ఏమర్థమవుతుందంటే ఒకప్పుడు ఇక్కడ విరివిగా జనావాసాలు ఉన్నట్లు మనము అర్థమవుతుంది. అయితే పాలకూరి సోమనాథ్ వారు ఉన్నారు కదండి, పాలకూరి సోమనాథుడు అనగా పాలకూరి సోమనాథుడు సలేశ్వరం విశేషాలు విస్తారంగా వివరించారండి. అలాగే సలేశ్వరం వలనే శ్రీశైలానికి సమీపంలో, అంటే సలేశ్వరం లాగానే శ్రీశైలం సమీపంలో మనకి 3 తీర్థాలు ఉన్నాయండి. అవి త్రిమూర్తులకు ప్రత్యేకంగా త్రిమూర్తుల పేరుతో వ్యవహరిస్తారు. అంటే సలేశ్వరం వల్లనే శ్రీశైలం దగ్గరలో 3 తీర్థాలు ఉన్నాయండి. వాటిని మన త్రిమూర్తుల పేరుతో వ్యవహరిస్తారండి. సలేశ్వరం ఉంది కదండి, సలేశ్వరాన్ని రుద్రకుండంగా భావిస్తారు. అలాగే మలయ తీర్థం ఉందండి, మలయ తీర్థం. అయితే ఈ మలయ తీర్థాన్ని విష్ణు కుండంగా పిలుస్తారు.
అంటే సలేశ్వరాన్ని రుద్రకుండంగా, మల్లల తీర్థాన్ని విష్ణుకుండంగా, లోడి మల్లన్న తీర్థాన్ని బ్రహ్మకుండంగా పేర్కొంటారు. అయితే శ్రీశైలం సమీపంలో ఉండే ఈ 3 తీర్థాలు ఉన్నాయి కదండి, ఏది మనకి సలేశ్వరం ఉంది, సలేశ్వరాన్ని రుద్రకుండంగా భావిస్తారు. అలాగే మల్లల తీర్థాన్ని విష్ణుకుండంగా చెప్పుకుంటారు. అలాగే లొడ్డి మల్లన్న తీర్థాన్ని బ్రహ్మకుండంగా పేర్కొంటారండి. ఇవన్నీ ముఖ్యమైన 3 తీర్థాలు. ఒకటేమో సలేశ్వరం రుద్రగుండం, అలాగే మల్లల తీర్థాన్ని విష్ణుకుండంగా, అలాగే మళ్ళీ లొడ్డి మల్లన్న తీర్థాన్ని బ్రహ్మకుండంగా పేర్కొంటారు. శ్రీశైల క్షేత్ర భక్తులకు ఈ 3 తీర్థాలు దర్శనీయులు. జాతరకు వచ్చే భక్తులు కొంతమంది దాతలు ఇక్కడ అన్నదానం నిర్వహిస్తారండి. అంటే భక్తులు వస్తారు కదండి, అయితే ఇక్కడ కొంతమంది దాతలు ఇక్కడ అన్నదానం అనేది నిర్వహిస్తారు. అయితే మనకి స్వామిని దర్శించుకోవాలంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మాత్రమే సలేశ్వరానికి భక్తులకి అటవీ శాఖ అనుమతిస్తుందండి. ఎందుకంటే అడవి ప్రాంతం కదండి, ఎంతో లోతైన లోయలు అలాగే వన్య ప్రాంతంలో తిరిగే ప్రాంతం కాబట్టి మనకి ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 లోపలనే మన దర్శనానికి అటవీ శాఖ అనుమతిస్తుంది. అటు తర్వాత 6 గంటల మనకి 7 గంటల ముందు కానీ 6 గంటల తర్వాత కానీ ఎవరికి కూడా అనుమతి లేదు. ఎందుకంటే అది వన్య ప్రాంతం కదండి, అయితే వన్య మృగాలు అనేవి అక్కడ తిరుగుతూ ఉంటాయి. అందుకని స్వామిని దర్శించుకోవాలంటే మార్నింగ్ 7 o'clock నుండి సాయంత్రం 6 వరకు ఈ మధ్యలోనే స్వామిని దర్శించడానికి అటవీ శాఖ అనుమతించిందండి. ఇదండి తెలిసిన కదా, ప్రతి ఏటా లింగమయ్య జాతర అనేది ఎంతో వైభవపేతంగా జరుగుతుంది. లింగమయ్య జాతర ఎప్పుడు జరుగుతుందంటే ఉగాది వెళ్ళిన తర్వాత వచ్చే పౌర్ణమికి 5 రోజులతో పాటు భవ్యంగా ఈ యొక్క స్వామివారి యొక్క జాతర అనేది జరుగుతుంది. ఇదండి శ్రీ లింగమయ్య జాతర గురించి ఉన్న వైభవం. మీరు కూడా లింగమయ్య జాతరకి మీరు ఒక్కసారైనా స్వామివారిని దర్శించుకొని స్వామివారిని సేవించుకుంటారని భావిస్తూ ఇక్కడ ముగిస్తున్నానండి. నమ పార్వతీ పతే హర 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 మహాదేవ శంభో